నేను చెప్పాను ఏం జరిగిందో చూడమన్నాం. ఈరోజే మా కేబినెట్కి వస్తే 4 లక్షల మందికి నెలకు 200 రూపాయలు చొప్పున సాక్షి పేపర్ వేయడానికి శాంక్షన్ చేశారు. 205 కోట్ల రూపాయలు ఒక పేపర్కి ఇచ్చుకున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా జరగవి. మళ్ళీ ఆ పేపర్లో వీళ్ళు వేసే అసత్యాల్ని, అబద్ధాల్ని, అసత్య ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి మళ్ళీ వీళ్ళు. కానీ ఓసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం చాలా పవర్ఫుల్. మీరు తప్పుడు ప్రచారం ఎంత చేసినా, లేకపోతే ఏదో ఒక విధంగా మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండవు. అది చూసిన తర్వాత అందుకే అనిపిస్తుంది 154 మంది గెలిచామని విర్రవీగిన వ్యక్తి 11 సీట్లతో సరిపెట్టుకున్నారంటే అదే ప్రజాస్వామ్య రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇసుక చాలా ఛాలెంజ్. ఇది నేను ఒకటే కోరుతున్నా, కొండే మెంబర్స్ అందరూ ఇందులో నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు కానీ చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మనం వాళ్ళని క్రిటిసైజ్ చేశాం, ఎండగట్టాం, తప్పులు చేశారు, అవన్నీ కూడా ఎంక్వైరీలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేసిన వాడిని వదిలిపెట్టే సమస్య ఉండదు. మళ్ళీ మనం చేసే పని మాత్రం చాలా పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి కూడా క్లియర్గా, ఎందుకంటే వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం అయిపోతా ఉంది. వర్షాకాలం అయిన తర్వాత ఎంత ఇసుక కావాలో అంత ఇసుక వస్తుంది. ఇసుక ఎక్స్లవేషన్ కాస్ట్ ఎంత ఉందో అంత లోకల్ ట్యాక్సెస్ వేసిన అది ప్లస్ అవుతుంది. డిస్టెన్స్ను బట్టి యూనిఫామ్ రేట్ కూడా ఫిక్స్ చేశాం. దాని ప్రకారమే లారీలు కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నాం. కానీ దయచేసి అందరినీ మరొకసారి కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో మీరు కూడా ఎవ్వరు కానీ మన పార్టీ నాయకులు 3 పార్టీలకు సంబంధించిన ఎవ్వరు ఇన్వాల్వ్ కాకుండా చాలా క్లియర్గా కానీ మనం చేర్చగలిగితే రేపు రాబోయే రోజుల్లో మన గెలుపుకు అది దోహదం చేస్తుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం ఏమనుకోవద్దండి, ఏదైనా తప్పు జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు కూడా ముందే రిక్వెస్ట్ చేశా, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు. అందరం కలిసి 3 పార్టీల్లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఈరోజు ఇంకొక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మొనోపలి మద్యం. ఒక వ్యక్తి స్వలాభం కోసం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, డిస్ట్రిబ్యూషన్ అన్ని ఒకరే పెట్టుకొని నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్టోబర్ నుంచి 4వ తారీఖు 5వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది. పేదవాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకున్నాం. అందుకే పేదవాళ్ళకి 99 రూపాయలకే ఇవ్వడానికి వీళ్ళు 140 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా నాణ్యత లేని మద్యం, క్వాలిటీ లిక్కర్ని పేదవాడికి 99 రూపాయలకి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. ఇది కూడా మీరందరినీ దానికి ఒక సిస్టమ్స్ అన్ని పెట్టాం. ఇది భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి ఇది కూడా తీసుకొచ్చాం. ఇది కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని మనం అందరం చెప్పాం. ఈరోజు మనం చేసే మంచి పని కూడా ప్రజల్లోకి మీరు తీసుకుపోతే మంచి ఇమేజ్ వస్తుంది. ఇకపోతే కేంద్రం వల్ల 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి వచ్చింది. అదే మరి డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టాలని సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని కూడా వర్క్ అవార్డ్ చేశాం.
ఈరోజు పనులన్నీ జరుగుతాయి. 2 సంవత్సరాల్లో పోలవరం ఫేజ్ 1 పూర్తి చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ముందుకు వచ్చారు. 12,500 కోట్లు ఇస్తున్నారు. 2 సంవత్సరాల లోపలే చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఒక 6 నెలలు ఎక్కువైనా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి రైతులకు అంకితం చేసే